అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారా? ఇక ఎప్పట్లో ఎక్కడేమన్నా ధమాకా దుమ్ము దులిపే అర్థాలు తీసుకొచ్చిన కాబట్టి వార్తలు పురాగా స్కిప్ కొట్టకుండా చూడండి. అబ్బా, ఎండలల్లా బయటికి పోవాలంటే చిన్న వాసం అయితే లేదు. అసలు ఎందుకురా నాయన కర్మగాలి బయటకు వచ్చినాం, మళ్ళీ బండి మలుపుకొని ఇంటికి పోతే బాగుండు అని అనిపిస్తున్నది కదా. ఎందుకనంటే ఆఫీసులకు పోవాలనంటే మరి బండ్లల్లా బస్సులల్లా ఇక ఎట్లో అట్లా మన తిప్పలు మనం పడితేనే ఉంటాం. కాకపోతే ఇప్పుడు తెలంగాణ సర్కారు మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది కోసానికి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది, ఒక ఆఫర్ ఇచ్చింది. మరి ఎవరి కోసానికని ఆఫర్ ఇచ్చింది, ఎందుకోసానికని ఆఫర్ ఇచ్చిందో తెలవాలంటే వార్త తెచ్చిన కదా, పురాగా మీరే చూడండి. ఇక తెలంగాణలో ఎండలు ఎట్లున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక గత కొద్ది రోజుల సంది అయితే ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతూనే పబ్లిక్ మత్తు బయటకు రానికనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు రాష్ట్రంలో ఇటు ఉద్యోగులు కార్మికులు సైతం ఎండలల్లా పనులు చేయనీకే మస్తు అవస్థలు పడుతున్న సంగతులు తెలంగాణ సర్కార్ దృష్టికి పోయినాయ్యా. ఇక ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సారు కీలక నిర్ణయమే తీసుకున్నాడు. ఇక ఈ మేరకు తెలంగాణలో పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ వర్కర్లు ఉంటారు కదా, కార్మికులు, గాళ్ళ కోసానికని చెప్పి ఒక శుభవార్తని చెప్పింది. ఎండలల్లా విధులను నిర్వహణ చేసుడు బంద్ చేయండి. గ్రామ పంచాయతీ కార్మికులు బగ్గ తక్లీఫ్లు ఎదురుపడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతోనే కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. మండుతున్న ఎండల ముచ్చట్లల్లా గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్క పూట మాత్రమే విధులను నిర్వహణ చేసేటట్టు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. ఇక ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ సుజన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులను సుతం జారీ చేసి, ఇక గత కొద్ది రోజుల సంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎట్లున్నాయి, ఎండలు ఎట్లా పోతున్నాయి, సరే ఇక రోడ్ల మీద మనం బయటకు రాగానే ఎట్లా ఎండలు పాడుపడ్డాయి, నెత్తి మీద పెట్టుకుంటే గుడ్డు ఆమ్లెట్ అయ్యేటట్టున్నదన్న పరిస్థితి మన అందరికి ఎరికేందే కదా. అయితే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీలల్లో దాదాపు 50 నుంచి 60 వేల మీదకించే ఉద్యోగులు కార్మికులుగా పని చేస్తున్నారట. వీళ్ళు గ్రామ పంచాయతీలలో అనేక రకాల విధులను అయితే నిర్వహణ చేస్తున్నారు. ఊళ్ళల్లో రోడ్లను క్లీనింగ్ చేసుడు, చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డుకు తీసుకుపోడు, డ్రైనేజీలను క్లీనింగ్ చేసి బ్లీచింగ్ పౌడరు సున్నం చల్లుడు, ఇంకా అంతనే కాకుండా కొంతమంది నీళ్ళ ట్యాంకర్లను తీసుకుపోడు, ట్రాక్టర్లు నడపడు, ఇక ఇట్లా నీళ్ళ సమస్య వ్యవస్థను పరిష్కరణ చేసుడు, పర్యవేక్షణ చేసుడు, పల్లె ప్రకృతి వనాలు నర్సరీలల్లో చెట్లకు నీళ్లు పోసుడు, ఇంటి పన్నును ఇతర పన్నులను అసలు చేసుడు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా రకాల పనులే పంచాయతీలలో మల్టీపర్పస్ ఉన్నాయి కాబట్టి మల్టీపర్పస్ వర్కర్లని అన్నారు. ప్రస్తుతం అనేక సమస్యలను అయితే వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎందుకనంటే జీతాలు కూడా టయానికి పడతలేవన్న మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇక గిసొంటి మాటలన్నీ సర్కారు నోటీస్కు పోయినాయి. దానికి తోడు స్టాఫ్ తక్కువ ఉండేసరికి ఉన్నోళ్ళ మీదనే ఎక్కువ పని పడుతుంది. అంటే 2-3 చేయాల్సిన పని ఒక్కడే ఎత్తున్నాడు అన్నట్టు. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎండలను కూడా బాగా ఆలోచన చేసి కార్మికుల బాధలను కూడా అర్థం చేసుకున్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నోటీస్కి ఇలా కష్టాల అచ్చుడితోని మొత్తానికైతే ఒకటే పూట మీరు పని చేయాలని చెప్పి వాళ్ళ కోసానికని చెప్పి ఒక టైంనైతే ఇచ్చిండ్రయ్యా. ఏదేమైనా కానీ తెలంగాణ సర్కార్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చిన్న చిన్న విషయాలను కూడా కార్మికుల కష్టాలను కూడా అరుచుకొని చేస్తున్నాడంటే శభాష్ రేవంత్ రెడ్డి సార్, జై హో రేవంత్ రెడ్డి సార్ అని చెప్పి కితాబులు ఇచ్చేటోళ్ళు కూడా లేకపోలేదయ్యా. మా నాయన మంచి విజన్ ఉన్న లీడరు, ఆయన మళ్ళా రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళా మా నాయనను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి తెలంగాణ పబ్లిక్ కోరుకుంటున్నారు. ఇది 100% వాజిబ్ మాట. 100% రాబోయే రోజులలో మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నది. ఈ 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతోటి పెకిలియబోతున్నదని ఎవరంటారు? ఇంకెవరన్నారు? కేటీఆర్ సార్ అన్నాడు. మరి ఇంకా కేటీఆర్ సార్ ఏమన్నాడు, ఏమిటి కోసానికి అన్నాడు? కేసీఆర్ సార్ గురించి చెప్పిన ముఖ్యమైన ముచ్చట్లు పురా కరుచుకుందాం పాండ్రి. ఇక వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ పర్యటన చేసిండన్న సంగతి మనందరికి ఎరికేందే కదా. ఇక అయితే హనుమకొండ జిల్లా పలకతుర్తి దగ్గర అవుతున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను దగ్గరుండి మరీ కేటీ రామారావు సార్ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇక సభా ప్రాంగణంలోనే ముఖ్య కార్యకర్తలతోని సమావేశం సుధా పెట్టిండు, గట్టిగానే ఆదేశాలను జారీ చేసిండు, దిశానిర్దేశం కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ సందర్భంలో మీడియాతోని కూడా కొద్దిసేపు మాట్లాడినటువంటి కేటీ రామారావు సారు టీఆర్ఎస్కి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉన్నది. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు 2 మాత్రమే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రజల గొంతుగా పార్టీ పేరు తెచ్చుకున్నది టీఆర్ఎస్. పబ్లిక్ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తున్న పార్టీ ఏదన్నా ఉన్నదనంటే
అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఉద్యమ జిల్లాల 1250 ఎకరాల ఏర్పాట్లు పరిశీలన చేసినామని చెప్పి కేటీఆర్ సార్ అన్నాడు. అయితే రాష్ట్రంలో ఏ మూల నుంచి వచ్చే ఏ తమ్మునికి కూడా ఇబ్బంది అవస్థలు ఎటువంటి లేకుండా ఉండేటట్లుగా పకడ్బందీగా ప్రణాళికతోనే ఏర్పాట్లను పురాగా చేస్తున్నాం. దగ్గర 40,000 బండ్లను పెట్టుకునే సౌకర్యం సుతం మేము కల్పన చేస్తున్నాం. ఇక బండ్లను దూరం పెట్టి నడుచుకుంటా రాకుండా సభ దగ్గరనే పార్కింగ్ అయ్యే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. 4 ఏరియాలలో పార్కింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఇక ఏసవి తీవ్రతను ఎండలను దృష్టిలో పెట్టుకొని మంచినీళ్ళ సౌకర్యాలను కూడా బగ్గనే ఏర్పాటు చేస్తున్నాం. ఇక 100 వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు. ఇక 20 అంబులెన్సులు అందుబాటులో ఎప్పటికీ ఉంటాయని చెప్పి కరెంటు సమస్యలు లేకుండా 200 జనరేటర్లను రెడీ చేసుకున్నామని చెప్పి మాజీ మంత్రి కేటీ రామారావు సార్ చెప్పుకుంటా వచ్చిండు. అయితే ఇది అతిపెద్ద బహిరంగ సభ కాబోతున్నదని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ చెప్పుకుంటూ వచ్చిండు. అయితే కేసీఆర్ సార్ను చూసేందుకు ఆయన మాటలు వినేతందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ మత్తు ఎగబడతారు, రెడీగా ఉన్నారు, వినాలని ఉత్సాహంతో ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లా నుంచి ఎడ్ల బండ్ల మీద కూడా సభ కాస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తిని సాడుతున్నారు. 2,000 మంది వాలంటీర్లను పెడుతున్నాం. నాలాల దగ్గర వాలంటీర్లను పెడుతున్నాం. ప్రభుత్వం కూడా సహకారం చేస్తున్నది. మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సభ వేదికకు చేరుకుంటాడు. పొద్దుగాల జెండాలు ఎగరేసి సభలకు బయలుదేరుతాడు. ఇక ఇప్పటి వరకైతే యంత్రాంగం మాకు మంచిగానే సహకారం చేస్తున్నది. మేము మళ్ళా చెప్తున్నాం, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సభ కాదని చెప్పి కేటీఆర్ సార్ కరాఖండగా చెప్పిండు. ఇక ఏదేమైనా ఇంత గొప్ప పండుగను జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా విజయం సాధించాలని, సభలో ఎటువంటి అపశృతులు జరగకుండా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆనందంగా జరగాలని చెప్పి మన ధమాగా దుమ్ము దులిపి ఆర్తలకించి మనం సుతం కోరుకుందాం. ఇక పహల్గాంలో అయినటువంటి దాడి మామూలు దాడి కాదు, చాలా బాధాకరమైన దాడి. అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ బట్టేబాజిగాన్లు ఉగ్రవాద దాడులు చేసే ఈ అరాచక శక్తులు అని చెప్పి చాలా మంది గట్టిగానే గగ్గోలు పెడుతున్నారు, పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఎవరి సంతాపాన్ని ఎవరి సంఘీభావాన్ని వాళ్ళు తెలుపుకుంటూ వస్తున్నారు. ఇక అయితే ఈ ముచ్చట్లలో మోడీ సార్ కూడా గట్టిగానే గరమైండు. ఇట్లా మీరు ఉగ్రవాదం పేరుతోని మందిని ఆగం చేసుకుంటా అమాయకులను పొట్టన పెట్టుకుంటా పోతే చూస్తా ఊకుంటాం అనుకుంటున్నారా? ఎవరిని వదలమని చెప్పి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు మోడీ సారు. మరి ఇంకా మోడీ సార్ ఏం ఆలోచన చేసిండు, ఈ ఉగ్రవాదుల తాటను ఎట్లా తీయబోతున్నాడో వచ్చింది చూడండి. పాకిస్తాన్ ప్రేరేపిత దాడిగా భావన చేస్తున్నటువంటి పహల్గాం ఉగ్ర దాడిని ఏమాత్రం ఉపేక్షం చేయొద్దని చెప్పి కేంద్ర సర్కార్ డిసైడ్ అయ్యిందా అంటే అవుననే అంటున్నారయ్యా. ఇప్పుడు అయినటువంటి సంఘటనను ఇంత సంచలనం చేసిన దాడులను చూసి ఇంకా ఉపేక్షణ చేయనే వద్దని చెప్పి నరేంద్ర మోడీ సారు మత్తు గరం మీద ఉన్నాడట. సర్జికల్ స్ట్రైక్ 3.0 తోని లోడ్ అవుతున్నదంటే అవుననే సమాధానమే వస్తున్నది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో అయినటువంటి ఉగ్రదాడి మీద యావత్ దేశం పాక్ మీద రగిలిపోతున్నది. ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్ర దాడిగా కేంద్రం భావన చేస్తున్నది. దీంతో ఈసారి ఎట్లనైనా దాయాది దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి ఒత్తిళ్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇక కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తా సంచలన నిర్ణయాలు తీసుకునే తట్టుకనే గరం మీద ఉన్నదయ్యా. ఎందుకంటే ఈ ఉగ్రవాది బట్టేబాజిగాన్లు చేసింది చిన్న తప్పు కాదు, క్షమించరాని తప్పు. అభం శుభం ఎరగని ఎంతో మంది జీవులను పుట్టన పెట్టుకున్నారు. ఉగ్రదాడైన నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేంద్రం కీలక సమావేశం నిర్వహణ చేసింది. ప్రధాని సార్ ఇంట్లో ఈ పెద్ద స్థాయి సమావేశం అయ్యింది. ఇక ఈ భేటీలో ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షా సారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడైనటువంటి అజిత్ దోవల్ సారు, ఇక ఇంకా వేరే పెద్ద అధికారులే గట్టిగానే పాల్గొన్నారు ఈ మీటింగ్ లో. ఇక ఈ సమావేశంలో ఉగ్రవాద స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నదనే ప్రచారం గట్టిగానే వినబడుతున్నాయి. ప్రధానంగా సర్జికల్ స్ట్రైక్ 3.0 మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని అంటున్నారయ్యా విశ్వసనీయ వర్గాలు. 2016 సెప్టెంబర్ 18న జైషే మహమ్మదీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ల ఊరిలో ఉన్నటువంటి భారత ఆర్మీ స్థావరం మీద దాడి చేయగా ఆ ఘటనల 19 మంది సైనికులు అమరులు అయ్యిండ్రు. దీంతో పాక్ బుద్ధి చెప్పేందుకు అదే ఏడాది సెప్టెంబర్ 28న రాత్రి భారత ఆర్మీ POKలోని నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాల మీద సర్జికల్ స్ట్రైక్ నిర్వహణ చేసింది. మళ్ళా 2019 26న భారత సైన్యం రెండోసారి సర్జికల్ స్ట్రైక్ నిర్వహణ చేసింది. ఫిబ్రవరి 14న CRPF బండి మీద ఆత్మాహుతి దాడి చేసుడుతో 40 మంది భారత సైనికులు అమరులయ్యిల్లు. దీంతో ఫిబ్రవరి 26న POKల బాలాకోట్, చకోతీలా ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద వైమానిక దాడులు కూడా చేసిల్లు. ఇక ఈ నేపథ్యంలో పహల్గాంలో ఉగ్రవాది దాడి జరగడంతో కౌంటర్ ఇచ్చేందుకు భారత్ త్రివిధ దళాలను సిద్ధం చేస్తున్నది. పాక్
ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం సమాయత్తం అవుతున్నది. ఇక ఈ సాయంత్రం అవుతున్నటువంటి అత్యున్నత స్థాయి సమావేశంలో సర్జికల్ స్ట్రైక్ 3.0 మీద చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఏదేమైనా ఏ మతం చెప్పింది, ఏ గ్రంథం చెప్పింది, ఏ దేవుడు చెప్పింది ఇట్లా కనపడ్డోళ్ళను కనపడ్డట్టు కాల్చమని ఈ ఉగ్రవాదులు చేసిన దాడికి చాలా మంది నిరసన చేసుకుంటా, చాలా మంది వ్యతిరేకత చేసుకుంటా, ఎంతో మంది దేశం మొత్తం యావత్తు దుఃఖ సాగరంలో మునిగిపోతున్నది. ఇటువంటి ఉగ్రవాద దాడులు మళ్ళా జరగొద్దనంటే వీళ్లకు తగిన శిక్ష పడాలని చెప్పి యావత్ భారతదేశమే కాకుండా పక్కబంటున్న దేశాల సుతం గదే కోరుకుంటున్నది. గిదే మాటను అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారనయ్యానంటే ఆయన దువ్వాడ షీన్ అని ప్రతి ఒక్కరు అంటారు. ఎందుకంటే పనికొచ్చే ముచ్చట్ల కంటే పనికిరాని పంచాయతీలలోనే ఎక్కువ లొల్లి జవడాలు పెట్టుకొని పాపులర్ అయిండు ఈ పెద్ద మనిషి. మరి ఉన్నట్టుండి వైఎస్ఆర్సీపీ పెద్ద లీడరు గదేనోళ్ళ మన జగన్ అన్న పార్టీలకించి నువ్వు కవతల పడేసిండంట ఈ దువ్వాడ షీనును. అరే ఎందుకు అట్లా తీసిండు, ఏమిటి కోసానికి గంతగనం తప్పు ఈ దువ్వాడ షీను ఏం చేసిండో ఆర్తొచ్చింది చూద్దాం పాండ్రి. వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసిందయ్యా. పార్టీ నాయకత్వం దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ అధికారికంగా ప్రకటన చేసుడు ఇప్పుడు పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. ఇది నిజమా అబద్ధమా అనే డైలమాలో కూడా చాలా మంది ఉన్నారు. లేకపోతే మొన్నట్ల షేబ్రోలు కిరణ్ కదా చంద్రాల సార్ సస్పెండ్ చేసినట్టు ఇట్లా ఏమైనా స్టాండ్ చేస్తున్నాడా జగన్ సార్ సింపతి కోసానికి అని చెప్పి కూడా అనేటోళ్ళు లేకపోలేదు. అయితే కేంద్ర ఆఫీస్ నుంచి ఈ ఉత్తర్వులు అచ్చుడుతోని జగన్ సారు ఈ నిర్ణయం తీసుకున్నాడు. జగన్ సార్ ప్రమేయంతోనే పురాగా కన్ఫర్మ్ చేసుకొని ఈ దువ్వాడ సీనును సస్పెండ్ చేసిల్లని చెప్పి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు ఈ దువ్వాడ సీను పాల్గొన్నట్టు ఫిర్యాదుల వేరుకుంటా ఆయన మీద వచ్చినటువంటి ఫిర్యాదుకు అనుగుణంగా శ్రీనివాస్ మీద సస్పెన్షన్ ఏటును వేసినట్టు ప్రకటనలో చెప్పిందయ్యా వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే చాలా మంది ప్రత్యర్థులు ఏమంటున్నారంటే ఇదంతా ఉత్త నాటకం అయ్యా, ప్రత్యర్థి పార్టీలను డైలమాల పెట్టనీకే పబ్లిక్లలో సింపతి కొట్టుకోనికే మనోడైనా కూడా పరోడైనా చూపెట్టుకోనికే జగనన్న ఎత్తున్న స్టంటు చంద్రాల సార్ను అనుసారం చేసి ఆయన కాపీ పేస్ట్ క్యారెక్టర్ని వాడుకుంటూ ఇట్లా దువ్వాడ సీనును బలి చేసినట్టే ఉన్నాడు తప్ప ఆయనతోటి ఇండైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడతాడు, మంచి చెడు అరుచుకుంటాడు. ఎందుకంటే నేను ఏం చేసినా నువ్వు సపరదాకా ఉండని ఆల్రెడీ ఫోన్లో మాట్లాడిన తర్వాతనే ఇవన్నీ అవుతున్నాయి. మరి నిజంగా సస్పెండ్ చేసేటట్టుంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ సార్ను, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని, చంద్రాల సార్ను, చంద్రాల ఫ్యామిలీని అమ్మనా బూతులు అడ్డమైన గడ్డి మాటలు కారు కూతలు కూసినప్పుడు అప్పుడు సస్పెండ్ చేయాలి కదా, ఇప్పుడేది సస్పెండ్ చేసేది, ఇది విచిత్రం కాకపోతేనని చెప్పి జరంతా ఎడ్డిచ్చినట్టు కూడా కామెంట్లు కౌంటర్లు ఇచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఏ మాట కామాటనే చాలా రోజుల తర్వాత ఏ పార్టీలో జరగందో అది జరిగింది. సస్పెండ్ అనే మాట జగనన్న పార్టీలో వినబడ్డదనంటే అబ్బో ఈ లెక్కన జగనన్న యాక్షన్లు తీసుకున్నట్టు మొదలు పెడితే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు ఉండరు, అందరూ సస్పెండ్ కు బలిగాక తప్పదని చెప్పి ఇక ఈ తిరిగా ఎప్పుడైతే సస్పెండ్ లెటర్ అనేది బయటకు వచ్చిందో వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న స్వయంగా చెప్పిండన్న మాట వినబడ్డదో అప్పటి నుంచి కామెంట్లు కౌంటర్లు ట్విట్టర్ల ట్వీటులతోటి సోషల్ మీడియాలో పెద్ద రచ్చనే నడుతున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎవరో పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ పార్టీలలో వాళ్ళకే యాడోసాడ అగ్గి తగులుతూనే ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో జానారెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు పంచాయతీ ఉన్నది కదా, ఇంట్లో మీనాక్షి నటరాజన్ మేడం ఎంటర్ అయ్యిందట. కొంచెం జానారెడ్డి సార్ మీద గరం కూడా అవుతున్నదట. మరి ఎందుకోదానికో ఏందో పురాగా ఈ స్టోరీ చూద్దాం పండ్రి. ఇక గాంధీ భవన్ లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఇవాళ భేటీ అయ్యిండుల్లా. వారం క్రితం జానారెడ్డి మీద ఆయన తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన సంగతి ఎరికైందే. నాకు మంత్రి పదవి రాకుండా ఈ మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్రను పోషించిండు ఆయన సంగతి నాకు మొత్తం ఎరిక అని చెప్పి గట్టి మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. అయితే ఇక ఈ ఎపిసోడ్ మీద జానారెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సార్కి ఓ లోపల కోల్డ్ వార్ అయితే గట్టిగానే ఉన్నది. కాకపోతే బయటికి మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి సార్ ఒకనొక టైంలలో మైక్ దొరికినప్పుడల్లా ఏమంటున్నాడు అంటే, జానారెడ్డి గారు అంటే నాకు ఎనలేని గౌరవం ఉన్నది, ఆయన మా పార్టీ సీనియర్ నేత, జానారెడ్డి రాసిన లెటర్ మీద నేను మాట్లాడిన ఒక సవాల మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం అనుకుంటా రాజగోపాల్ రెడ్డి సార్ చెప్తున్నాడు కరెక్టే. కానీ మంత్రివర్గ విస్తరణ మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఓ పక్కన గట్టి హెచ్చరికలే జారీ చేస్తున్నాడు. పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా ఊకునేది లేదు, ఖచ్చితంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో పకడ్బందీగా తీసుకుంటామని అల్టిమేటం జారీ చేస్తున్నాడు. ఇక సిఎల్పి మీటింగ్లలో కూడా గట్టిగానే మాట్లాడిండు మొన్నట్ల రేవంత్ రెడ్డి సార్. పదవులు ఎవరికి రావాలి ఎవరికి ఇవ్వాలి అనేది మనం మాట్లాడుకునేది కాదు, అది అధిష్టానం తీసుకునే
తీసుకునే నిర్ణయం. మంత్రి పదవి కావాలని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మైకుల ముంగట ఊదరగొట్టే మాటలు మాట్లాడితే అది వాళ్ళకే నష్టం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊకునే సమస్యనే లేదు. పార్టీకి ఎవరి వలన ఇబ్బంది అవుతుంది, వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటున్నారు అని అంటే అది కంపల్సరీ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మీద కొరడా జులిపిస్తుంది. వాళ్ళు శిక్షకు అర్హులు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం ఓపిక పట్టాలి తప్ప అధిష్టాన్ని ధిక్కరణ చేస్తే మాత్రం చర్యలు తప్పవని చెప్పి సిఎల్పి మీటింగ్ లో రేవంత్ రెడ్డి సార్ గట్టి మాటలే మాట్లాడిండు. మరి ఇప్పుడు జానారెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి సార్ పంచాయతీలలో మీనాక్షి నటరాజన్ మేడం కూడా జరంతా ఇన్వాల్వ్ అయ్యిందంట. మరి ఇంతకు వీళ్ళ పంచాయతీని రేవంత్ రెడ్డి సార్ ఎట్లా తెంపుతాడు, మీనాక్షి నటరాజన్ మేడం సార్ ఎట్లా రియాక్ట్ అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు. అయినా రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ అంటే మామూలు విషయం కాదు. పంచాయతీలో ఎవడో బయటోడు వచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళలా వాళ్ళే చాలు ఆటోమేటిక్గా ఎండుగడ్డి పచ్చగడ్డి ఏది వెయ్యకైనా అదే బాగా మండుకుంటా పోతుంది. అయినా కాంగ్రెస్ పార్టీలో జవడాలు కాకపోతే పెద్ద చర్చ రచ్చ పెద్ద ఇష్యూ కానీ జవడాలు అయితే అది కామను. జవడాలు లేకపోతే అసలు అది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి ఎడ్డించుకుంటా మాట్లాడుతున్నారు 10 బచ్చ పార్టోళ్ళు. కాంగ్రెస్ అంటే గిట్టనోళ్ళు. సరే, ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలైతే బయటికి గుప్ప వినబడుతున్నాయి. ఇప్పుడు ఇదే ముచ్చట్లల్లా పవన్ కళ్యాణ్ సారు పెద్ద ప్రొడ్యూసర్లతోటి అదే ఇక పవన్ కళ్యాణ్ సారు ఉస్తాద్ భగత్ సింగ్ అని, హరివర వీరమాల్ అని ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి కదా పెండింగ్లో. ఆ సినిమాల కోసానికని చెప్పి పెద్ద ప్రొడ్యూసర్లతో మీటింగ్ ఏర్పాటు చేసిందట. అట్లనే సినిమా పరిశ్రమకు సంబంధించి ఇంకా కొన్ని ముచ్చట్ల మీద మాట్లాడనీకే కూడా రెడీ అయ్యిండు. వాళ్ళతోటి మీటింగ్ పెట్టిండు అన్న ముచ్చట మనకైతే గట్టిగానే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మరి అసలు అంతగానం ఉన్నట్టుండి పవనాల్ సార్ మీటింగ్ పెట్టాలి నిర్మాతలతోని అన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కదా, అరుచుకుందాం పాండ్రి. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనాల్ సారు ప్రముఖ స్టార్ నిర్మాతలతోని అత్యవసర భేటీని నిర్వహణ చేయబోతున్నాడట. మొన్నట్ల నిర్వహణ చేసిండట కానీ మళ్ళొక పారి చేయబోతున్నాడట. ప్రస్తుతం ఆయన చేతిలల్లా 3 సినిమాలు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు సినిమా ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయి 90% పురాగా కంప్లీట్ చేసుకున్నది. వచ్చే నెల 9వ తారీఖున విడుదల కావాల్సి ఉన్నది. కాకపోతే ఇంకా కాలేదు. దీని మీద ఒక ఇంత సమస్యలు అయితే ఉన్నాయి, వ్యక్తిగతంగా కానీ సినిమా పరంగా కానీ. ఎందుకంటే పవనాల్ సార్ రాజకీయంలో బిజీగా ఉన్నాడు కదా. ఆ సినిమా పురాగా కంప్లీట్ చేయాలనంటే ఈసారి డేట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆ డేట్లు ఇచ్చుడు పవనాల్ సార్ తోటి అయితే లేదట. ఎందుకంటే రాజకీయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటా మొన్నట్ల మార్కు శంకర్ పరిస్థితి ఆరోగ్యం అనారోగ్యం పారిన బడుడు అనుకోని అగ్ని ప్రమాదం అవుడు పానపాయ స్థితిలోకించి బయటకు వచ్చుడు. ఇంకో పక్కన రాజకీయాల కోసానికని చెప్పి అటవీ బాట బట్టి అక్కడనే గిరిజనులతోని వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని ఉండు. చాలా సమస్యలు దీనివల్ల వచ్చినాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో పవనాల్ సార్ కూడా హెల్త్ ఇష్యూస్ ను గట్టిగానే ఫేస్ చేస్తున్నాడు. ఇక ఇట్లా అనేక రకాల కారణాలతోని పవనాల్ సార్ కొంచెం షూటింగ్లకు దూరంగా ఉన్నాడు. ఇక పెండింగ్లో ఉన్న సినిమాల గురించి చెప్పుకుంటా పోతే ఓజీ సినిమా అని, ఉస్తాద్ భగత్ సింగ్ అని. ఓజీ సినిమా అయితే ఆల్మోస్ట్ 70% షూటింగ్ ఫినిష్ చేసుకున్నదట. కాకపోతే ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ షిర్పు ఒక 20% ఫినిష్ చేసుకున్నదట. ఇక ఇవన్నీ ఫినిష్ చేసుకుంటే తప్ప మేము ఆర్థికంగా బయటపడే పరిస్థితి లేదని చెప్పి ఓ పక్కన ప్రొడ్యూసర్ల ఆలోచన. ఇంకో పక్క డైరెక్టర్లకేమో పవన్ కళ్యాణ్ సార్ పురాగా సినిమా చేసి పక్కన పడేసి అది ఇట్టో ఫ్లాపో తేలితే తప్ప మేము ఇంకో సినిమా చేసుకోలేమనేది డైరెక్టర్ల ఆలోచన. అయితే ఈ డేట్స్ కేటాయింపు ముచ్చట్లల్లా పవనాల్ సారు నిర్మాతలను ఇంటికి పిలిపించుకొని మరి చర్చలు చేసిండట. హరిహర వీరమల్లు సినిమా మే 10 లోపల పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఈ సినిమాకు మిగిలినటువంటి ఒక్క 4 రోజులు పవన్ కళ్యాణ్ సార్ డేట్లు ఇస్తే చాలట. ఇక అదే విధంగా వచ్చే నెలలో ఓజీ సినిమాని పురాగా చేయనీకే పవన్ కళ్యాణ్ సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేసుకోమని నిర్మాత డివివి దానయ్య కూడా చెప్పిండట పవన్ కళ్యాణ్ సారు. అయితే మే నెలలో షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 5న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. ఇక జూన్ నుండి నాన్ స్టాప్ గా ఈ సినిమా నుండి అప్డేట్ వస్తాయని అంటున్నారయ్యా. ఇక పోతే హరిశంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా జూలై నుంచి బల్క్ గా డేట్లు కేటాయిస్తామని చెప్తున్నాడట పవన్ కళ్యాణ్ సారు. ఆయన నుండి చాలా కాలం తర్వాత వస్తున్న మస్తు కమర్షియల్ సినిమా కాబట్టి పక్కా ప్లానింగ్ తోటి ఇక టీజర్లను వీడియోలను వీటిని అయితే విడుదల చేస్తున్నారు. సరే, ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ సార్ తొందరగా ప్రొడ్యూసర్లకు డేట్ ఇచ్చి తొందరగా సినిమాలను విడుదల చేస్తే అటు ప్రొడ్యూసర్లు ఇటు డైరెక్టర్లు ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా చల్లగుంటారు. అటు ఫ్యాన్స్ కూడా పవనాల్ సార్ సినిమా కోసం ఆహా ఓహో ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఏ మీటింగ్ కు పవనాల్ సార్ అయినా కూడా వసపడకుండా ఒర్రుడు సురు చేస్తున్నారు. కాబట్టి తొందరగా విముక్తి కలగాలంటే పవనాల్ సార్ డేట్లు ఇచ్చి సినిమాలను తొందరగా పురగా కంప్లీట్ చేసి థియేటర్లలో కిడిసి పెడితే అప్పుడు ఫ్యాన్స్ శాంతి ఇస్తారని అంటున్నారయ్యా. ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు.
అబ్బా తెచ్చిన కాడికి ఆర్తలు మొత్తం పురాగా ఉడగొట్టిన కాబట్టి పానం నిమ్మతంగా ఉన్నది. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపి ఆర్తలతో నేను మళ్ళీ అత్తనే ఉంటా అన్నట్టు మీరు మన మెగానన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. చేసుకోకపోతే తప్పన చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ సుతం పెట్టుండ్రి. ఇంకిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపి ఆర్తలతోని నేను అత్త ఉంటా మరి.